విశాఖలో జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు ముగిశాయి. 5 ఏళ్లుగా రాజకీయ నేతల అండదండలతో సింహాచలం కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సింహాచలం పేరుతో పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలు, 25 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. తనిఖీల అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. సింహాచలం గతంలో జీవీఎంసీ పరిధిలో పలు జోన్లలో కమిషనర్గా పనిచేశారు. ఎన్నికలకు ముందు మరో జిల్లాకు బదిలీపై వెళ్లి 2 నెలల క్రితం తిరిగి జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. జోన్ 2 కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీపీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మధురవాడ మిథిలపురి కాలనీలో ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, శ్రీకాకుళంలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. రైట్, ఇక విశాఖ జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అక్రమాస్తులు కూడబెట్టిన కేసుకు సంబంధించి ఏసీబీ రైట్స్ కూడా ముగిశాయి. కోట్ల రూపాయల ఏదైతే లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్రమాస్తులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, విశాఖలో జోన్ 2 కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి సింహాచలం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పి నిన్న ఏసీబీ సోదాలు నిర్వహించడం జరిగింది. యాక్టాలలో పందులు ఇళ్ల వీటితో పాటుగా కార్యాలయంలో కూడా నిన్న సోదాలు నిర్వహించారు. సో నిన్న ఉదయాన్నే మొదలైనటువంటి సోదాలు నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగి, సో ఇందులో ప్రధానంగా సింహాచలం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఆయన్ని అదుపులో కూడా తీసుకున్నట్లు ఆల్రెడీ ఏసీబీ అధికారులు ప్రకటించారు. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా ఇప్పుడు ఏదైతే నార్మల్ గా అయితే 2 కోట్ల రూపాయల విలువ కాగా మార్కెట్ విలువ 25 కోట్ల పైబడే ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇందులో వాళ్ళు గుర్తించినటువంటి ఆస్తులు చూస్తే మధురవాడలో ఒక 270 గజాల స్థలం, అలాగే పరదేశపాలలో ఒక 400 గజాల స్థలం, కాపులపాడులో ఒక 200 గజాలతో పాటుగా మధ్యపాలెం కళాపాట సమీపంలో ఒక ప్లాట్ కూడా ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయవాడలో ఒక ఇంచు స్థలం, శ్రీకాకుళంలో 13 ఇళ్ల స్థలాలు, అలాగే శ్రీకాకుళం కింటల్లో 4.5 ఎకరాల వ్యవసాయ భూమి. సో సింహాచలం మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద ఒక 750 గజాలు కూడా కాపులపాడులో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇవే కాకుండా 500 గ్రాముల బంగారము, అలాగే 6 అకౌంట్లో 5 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఒక కారును కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ కేసు నమోదు చేసి అతన్ని అదుపులో కూడా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే సో ఆదాయానికి ఎప్పటి నుంచో ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత నేకాలలో సోదాలు నిర్వహించి ప్రస్తుతం అయితే ఆయన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.